యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువా, మీ ఘనమైన నామాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. రాజాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువా. ఆయన హృదయ కాలం కాపాడేవు తండ్రి. ఈ రాత్రి సమయ కాలంలో నాయన ప్రభువా, మమ్మల్ని అందరినీ ఆయన చిన్నమని ఈ కుడికలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టాను. వందనాలు స్తోత్రాలు ప్రయత్నంలో మేము డ్యూటీలలో ఆకపోకలను సజీవులను ఈ కూడికలో మమ్మల్ని అయ్యా పాటలదారులను నైపుణ్య విధానం ఈ దాసుని వాసన పోల్చుకుంది ఇదే మనసును దయచేసి ఆయన సహాయం చేసి వందనాలు ఎంత శబ్దం ద్వారా ఎంతైతే విన్నారో నీ బిడ్డలలో కార్య కలిగి ఆయన ప్రభు కొందరైన నీ బిడ్డలు ఆయన సహాయం జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మీ అయ్యా అయ్యా అయినా ప్రతినైనా సహాయం అయ్యా మీ దయ బిడ్డలు నేను కదిలితో నేను ప్రభావ సహాయం కూడా అడుగుతున్నాం ప్రభావ. అయినా ప్రభావ పరిచయ విషయంలో సహాయం చేసిన ప్రభావ మా సహాయం చేసి అయ్యా అయ్యా తండ్రి ప్రభావ ఇక్కడనైనా నీకు వచ్చినైనా ప్రభావ నీ కుడికలనైనా నీ యొక్క విజయవంతం చేస్తే సహాయం చేయించమని కొందరైనా రక్షింపబడిన బిడ్డలను తీర్మానం చేసుకునే బిడ్డలుగా తయారు చేయమని గొప్ప దేవుడా, జీవగల దేవుడా, దయగలమైన క్రైస్తవ కుటుంబం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని నడిపించామని పొందనాలతో అయ్యా అయ్యా సూచనలో ప్రతి బిడ్డని సాహసించను ఈ కుడికల ఆచారం చేసుకుని ఉదయాన్నే లేచిన అందరం నేను స్థుతించి కనపరిచే వాక్యానికి మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు నామని ప్రార్థిస్తున్నాము. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడుతున్న విధానాన్ని అనిపిస్తుంది. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, మరికొందరు రాత్రుల్లో కలిగి భిన్న రీతిగా ప్రయాసం. నేను వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను నడిపించారు, రాజకీయ వృత్తులను క్షేమాన్ని నడిపించారు. యేసు ప్రభువాను వందనాలు చెల్లిస్తున్నాను. బిఎస్సి పరీక్షలు పడుతున్నాను. చదివేసి బట్టి కుమార్తెను బట్టి అలాగే యేసు ప్రభువాను వందనాలు చెల్లిస్తున్నాను. దాసి యొక్క బంధువులను అనేకమైన పరీక్షలు రాస్తున్నాను. ఆయన ప్రతి సబ్జెక్టు ఈజీగా రాస్తున్నాను. మంచి ఫలితాలతో పాస్ చదివి కుటుంబం వరకు ప్రార్థిస్తున్నాను. రెండవ దినం కుమారుడు అలాగే క్షేమవుతున్న ప్రతి బలహీనతలు శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం అలాగే సాగిబండ బాబు తల్లిదండ్రులు తోబుట్టులు జీవించండి. ఆయన జీవితంలో వివాహ విషయంలో, ఇంటి విషయంలో, ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. తాతయ్య, ఆయన భార్య పిల్లలు జాకోబ్, ఆయన భార్య పిల్లలు నరసింహ, ఆయన భార్య పిల్లలు తల్లిదండ్రులు నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించి నిర్మయం పొందారు. సుప్రభువ గొరక ఓబులేస్, ఆయన భార్య పిల్లలు దీవించండి. ఓబయ్య, ఆయన భార్య పిల్లలు బతల దేవదానం
కుమారుడు కుమార్తెను దీవించు. అలాగే సోదరి మనులు వాడు పట్టవలసిన మున్సిపాలిటీ జ్యోతిర్మై కుమారులను దీవించు, కారును దీవించు. దేవా, కుటుంబంలోని ప్రతి విధమైన అవసరాలు మరి తీర్చమని అడుగుతున్నాడు. వంశీ కుటుంబ సభ్యులను దీవించు. ఇదిగో బుధవారం వచ్చాడు, మరి శనివారం వచ్చాడు, మరి తిరిగి రాలేదు. కనికరం చూపండి, అద్భుతమైన సహాయం దయచేయండి. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో అలాగే రామాజీ సాకులు బట్టి తీస్తూ చేసుకుంటున్న ప్రతి పనులంతా బాలస్వామి అతను బట్టి స్తోత్రము. సాకు శ్వేత వివాహ విషయాల్లో అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే యేసు ప్రభువుని వందనాలు చెల్లిస్తున్నాను. స్వతంత్రమైన భార్య పిల్లలు మరియమ్మ పట్టవలసి వస్తున్నారు. అలాగే యేసు ప్రభు మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించి దొరై స్వామి కుటుంబ కుమారులను బట్టి తీస్తూ గుంటూరు నుండి క్షేమంగా నడిపించాలని ఆయన స్నేహితులు సీఏ పరీక్షలు రాశారు. మంచి ఫలితాలతో పాస్ అవుట్ దయచేసి పంట పొలాలను దీవించండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంటుకట్టడం దయచేసి సహోదరి కుమారి ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రుణములు వాడు తీర్చడం కూడా సహాయం దయచేయండి. ఉత్తర దేవుడు అయిన భార్య కుమార్తెను దీవించి దేవుడి వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, అద్భుతమైన సహాయం. అలాగే యేసు ప్రభువ గన్నం కృపా సుందరి రక్షించబడిన బిడ్డ, ఆమె వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం పడుతుంది. ధారా రవి మరియమ్మ కుమార్తెలు కుమారుని బట్టి దివ్య కూడా సైన్యం ముగించుకుంది. భవిష్యత్తులో ఉద్యోగ విషయంలో కూడా దయచేయండి. కిషోర్ని మీరు దీవించి యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసునైనా మీ కృపను దయచేయండి. స్వరూపక్క పిల్లలను దీవించి అలాగే నరసింహ ఆయన భార్య పిల్లలను దీవించి అలాగే తల్లిని దీవించండి, బంధుమిత్రులను దీవించండి. పీసిసాకు ఆయన భార్య కుమారుడు కుమార్తె నూతన ఇంటి నిర్మాణ పనులను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరికే మీ వదినమ్మకుంటున్న ప్రతి బలహీనతను చిన్న యేసు కరుణమ్మ కుమారుడు కుమార్తెను బట్టి దీవించి అలాగే సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడిచి దీవించి సుందర్ అయిన భార్య కుమారుడు కుమార్తెను బట్టి దీవించి నిసి పరీక్షలు రాస్తా ఉంటుంది, డిఎస్సి పరీక్షలు సిద్ధపడతా ఉంది. వివాహ విషయంలో సహాయం సునీల్ విషయంలో నైనా రాముగల రత్నకుమార్ కళ నేడాన్ని బట్టి నేడం తల్లి తమ్ముడు గత దినాలలో బలహీనతతో ఉండగా వెనక నుంచి ఆరోగ్యం ఇచ్చారు. నైనా ఈ కూడికలలో శనివారం సాయంత్రం స్కిప్ వేయించుండగా అనేకులు మేల్కొడుకున్నట్లుగా అయ్యా 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 మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయం పడి దయచేయండి. రత్నం కూడా దేవుని సన్నిధిలో సంతోషించున్నట్లుగా దయచేయండి. లేయా లెనిన్ మీరు దీవించి అలాగే సాగిబండ బిషప్ రమణ కుమార్ నేను పెద్ద కుమార్తె స్పోర్ట్స్లో కూడా పాలు పొందుతూ ఉంది. జాబ్ విషయంలో మీ కృపను డిఎస్సి పరీక్షలు సిద్ధపడుతూ ఉంది. సహాయం దయచేయండి. శ్వేతమ్మను దీవించి సన్నిని దీవించండి. పిల్లల వివాహ విషయాలలో సహాయం దయచేయండి. మానవ తప్పిదం వల్ల మా ప్రియుడు కొన్ని లక్షలు కోల్పోయి ఆశిస్తున్నాము. 2వ ఇల్లు శుభ్రం చేసుకొని అందులో స్తుతించినట్లుగా కూడా దయచేసి పోత్రై రాజే అయిన భార్య పిల్లలను మీరు దీవించండి. ఇరువురి యొక్క బంధువర్గాన్ని మీరు దీవించండి. బేబీ తల్లిని చెల్లాయిని అలాగే అన్న కుటుంబాన్ని కూడా తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించి మేము రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించి
యేసు ప్రభువా, మా ప్రియులు బత్తల దేవదాస్ ఆయన భార్య, ఇదిగో కుమార్తెలు కుమారుని దీవించండి. ఆయన డ్యూటీలో ఉన్నతమైన పదవులు దయచేయండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా 7, 8 తేదీలలో జరగబోయే కూడికలను రాసుకోవచ్చు, అనేకులను సమకూర్చండి. నేను కూడికలు కావాల్సిన సమస్తము మీరు సమకూర్చండి. యేసు ప్రభువా, మీరే ప్రతి వారు ఇతరులను ఆకర్షించినట్టుగా ఇది మాది, ఇది నాది, ఇది దేవుని పని, నేను ఎంత ప్రయాసపడితే అంత దీవెన అనే భావం కలిగి మేమందరము కలిసి నీ సన్నిధిలో 2 దినాలు సంతోషించటం. కెనాల్ నుండి యేసు ప్రభువా, ఎన్నం జోసఫ్ గారు, చిన్నం ప్రభాకర్ గారు, అందే చిన్నబ్బాయి గారు, పెనుమాక నుండి డేవిడ్ గారు వస్తుండగా మీ కృపను దయచేయండి. గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరు సంఘాలను దీవించండి. కట్టుపల్లి యోహానకులు రాజబాయి పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. ముఖ్యంగా జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు, పాల్ గారు, ఆయన భార్య పిల్లలు కూడా దీవించండి. 2 దినం కూడిక మంచి వాతావరణం ప్రభువా దయచేయండి. వచ్చిన బాధలు అయినా రేపు మధ్యాహ్నం నుండే నేను ఇక్కడ నుండి కొన్ని పనులు చేయటం పడతాయి. మందిరాన్ని శుభ్రం చేయటం, అలాగే చుట్టుపక్కల కంపగుట్టుట కూడా సహాయం దయచేయండి. యేసు ప్రభువా, సరుకులు తీసుకుని వచ్చేటప్పుడు మీ కృపను దయచేయండి. కూడికల విషయంలో ఆది అంతం అధ్యక్షత వహించి అనేకులు మేలు పొందుటకు మీ కృపను దయచేయండి. మీరు ఆదరణ మా యాడికి మండలాన్ని, మా తాడపల్లి నియోజకవర్గాన్ని, మా అనంతపురం జిల్లాని, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీకు కొనసాగించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మహిమతో ఆశీర్వదించు హస్తాలు తప్పచేయండి. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.